నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి జానీ ఎస్ పాప. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఏ సీట్లు ఇచ్చినా పవన్ జీ హుజూర్. జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న తెలుగుదేశం అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లు టీడీపీకే. అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చిన సీట్లు ఇప్పుడు ఆ పార్టీకి జనసేనకు ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నారంటూ ఒక స్టోరీ ఇచ్చారు. వాటిలో అప్పుడు జనసేనకు పి గన్నవరం నుంచి వంటి సీట్లో జనసేనకు బాగా ఓట్లు రాగా ఇప్పుడు ఆ సీటుని టీడీపీ కైవసం చేసుకుందంటూ స్టోరీ ఇచ్చారు. కుప్పానికి కృష్ణా జలాలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్. యుద్ధ ప్రాతిపదికన బ్రాంచ్ కెనాల్ పూర్తి. డిసెంబర్ 18న 3 దశల్లో కృష్ణా జలాల ఎత్తిపోతల పథకం ప్రారంభం అంటూ కథనాన్ని ఇచ్చారు. దిగ్గజ సంస్థ ఐటీ భారీ పెట్టుబడులు 140 కోట్లతో గుంటూరులో వెల్కమ్ పేరుతో తొలి 5 స్టార్ హోటల్. ఇక సాక్షి మరొక సంచలనాత్మక కథనాన్ని ఇచ్చింది. మార్గదర్శి షట్టర్ క్లోజ్. చేతులెత్తేసిన చిట్ ఫండ్ సంస్థ. 16 నెలలుగా నిలిచిపోయిన కొత్త చిట్టి గ్రూపులు. పాత చిట్టీల చెల్లింపులు లేవు. స్తంభించిపోయిన కోట్ల రూపాయల టర్నోవర్. చీటీలు పాడిన వారికి సకాలంలో పాట మొత్తం చెల్లించక ముఖం చాటేస్తున్న మార్గదర్శి యాజమాన్యం. ఫలితంగా చందాదారులకు 4,800 కోట్లకు పైగా బకాయిలు. షూరిటీల పేరుతో కొర్రీలు. మార్గదర్శి కార్యాలయ చుట్టూ చందాదారుల ప్రదక్షిణలు అంటూ ప్రధానమైన కథనాన్ని ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేస్తూ వచ్చే విధానంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఉద్యోగుల జేఏసీ ఆందోళన వాయిదా వేసుకున్నట్లుగా ఉద్యోగ సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సైకిల్ సతమతం. పొత్తులతో ప్రకంపనలు. అసంతృప్తితో నేతల భగ్గు. పలు చోట్ల నిరసనలు, ర్యాలీలు. చంద్రబాబుతో తేల్చుకునేందుకు సిద్ధం. కోనసీమలో పవన్ ఫ్లెక్సీలకు నిప్పంటించిన కార్యకర్తలంటూ ఆ రెండు పార్టీల్లో వచ్చిన గొడవలపైన కథనాన్ని ఇచ్చారు. అయితే ఈ కథనాలేవి తెలుగుదేశం పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కనిపించకపోవడం విశేషం. టీడీపీ సభలో గాలిలో లేచిన కుర్చీలు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే అనుచరుల హల్చల్. మార్చాని సోమనాథ్పై దూసుకుపోయిన బీవీ అనుచరులు. చిలకలూరుపేటలో టీడీపీ అల్లరిమూకల అరాచకం అంటూ ఓ స్టోరీ ఇచ్చారు. టీడీపీపై ధర్మవరం తిరుగుబాటు అంటూ డోన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ధర్మవరం సుబ్బారెడ్డి సిద్ధమవుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు జరుగుతున్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ 10 ఏళ్లలో స్కామ్లు లేవని ప్రధాని మోడీ అన్నారు. ఇక ఈనాడు చూస్తే యథాప్రకారం ప్రభుత్వ వ్యతిరేక వార్తలతోటి, ప్రభుత్వంపై ఏడుపుగొట్టు వార్తలతోటి నింపేశారు. మద్యం పైన పెన్షన్ సొమ్ము జమ చేయటం లేదంటే ఐఏఎస్ అధికారులు అంటున్నారంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ప్రతివారం సర్వే చేయిస్తా. అభ్యర్థుల పనితీరు బాగోలేకుంటే మార్చేస్తా. అసంతృప్తులు, తటస్థులు మద్దతు కోరండి. జగన్ను ఓడించేందుకు జనం సిద్ధమంటూ చంద్రబాబు వారికి బుజ్జగిస్తున్న వైనంపై స్టోరీ ఇచ్చారు. అలాగే నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వార్తను ఈరోజు ఈనాడు ప్రచురించింది. చంద్రబాబు టీడీపీ నేతలను బుజ్జగిస్తున్నారంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అంతా తూచ్, ఉద్యమం లేదు, మినిట్స్లో హామీ ఇచ్చారంట అంటూ ఎన్జీఓల సంఘం ఉద్యమాన్ని చలో విజయవాడను వాయిదా వేసుకున్న ఈనాడు పత్రిక తెగ ఏడ్చేసింది. అయ్యో ఉద్యమం లేకపోవటం ఏంటి, ఉద్యమం చేయాలి కదా ఎలక్షన్స్ ముందన్నట్లుగా ఈనాడు పత్రిక మొత్తం వాళ్ళని రెచ్చగొట్టే రీతిలో కథనాన్ని ఇచ్చింది. అనంతపురం నుంచి ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తున్నట్టు నేడు బహిరంగ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. గ్రూప్ 2 ఫిలిమ్స్లో అభ్యర్థుల పరేషణ అంటూ ఇంకో స్టోరీ ఇచ్చారు. గంటా సీటుపై ఇంకా స్పష్టత రాలేదు. పంటలు ఎండబెట్టి, పొలాలు వీడిపెట్టి కుప్పం కృష్ణా జలాలు ఇస్తున్నా కూడా ఈనాడు రామోజీరావు తెగ బాధపడిపోయారు. అసలు కుప్పానికి నీళ్ళు ఇవ్వటం ఏమిటన్నట్టుగా వార్త రాశారు హిందూ దినపత్రిక. పోవర్టీ లెవెల్స్ బిలో 5% క్లెయిమ్స్ నీతి ఆయోగ్ సీఈఓ అంటూ దేశంలో
పేదరికం 5% పడిపోయిందంటూ స్టోరీ ఇచ్చారు. మోడీ డెడికేట్స్ మంగళగిరి ఎయిమ్స్ను మోడీ ప్రజలకు అంకితం చేశారు. అనకాపల్లి సీటును జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణకి ఇవ్వడంపై తెలుగుదేశం కార్యకర్తలు మండిపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజల ఆమోదమే కీలకం అంటూ కథనాన్నిచ్చారు. కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీటు ఆశిస్తే నిడదవోలు సీటును జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని, రాజమండ్రి రూరల్ను బుచ్చే చౌదరికే ఇవ్వచ్చు అంటూ కథనాన్నిచ్చారు. కవిత ఈరోజు కూడా సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే సిట్టింగులు కొందరే. లోక్సభ ఎన్నికల్లో 3 లేదా 4 సిట్టింగులకే బీఆర్ఎస్ మళ్ళీ సీట్లు ఇచ్చే అవకాశం. ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి దారాదత్తం చేసింది రేవంతే అంటూ ఈ గుంపు మేస్త్రికి తెలంగాణ తల్లి నచ్చలేదంట. ఎన్నికల ముందు రేవంత్ను సీఎంగా ప్రకటిస్తే 30 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ వ్యాఖ్య. సముద్ర గర్భంలో కృష్ణుడికి పూజలు చేసిన ప్రధాని మోడీ నావికా సిబ్బంది సహకారంతో. ఇక తెలంగాణ ఈనాడు చూస్తే ధరణికి అధికారాల బదిలీ అంటూ కలెక్టర్ నుండి తహసీల్దార్లు ఆర్టీఓలతో భూ సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు. త్వరలో నూతన విద్యుత్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు మల్లుభట్టి చెప్పారు. ఇక యథాప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు వార్తల్ని కనుక మనం పరిశీలనలో తీసుకుంటే, ఈనాడు సర్కారు వారి విషపు సుక్క అంటూ మద్యం తాగొద్దని చెప్పాల్సిన రామోజీరావు ఈ వయసులో మద్యం గురించి విపరీతంగా కథనాలు ఇస్తున్నారు.